Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank the Lord for this opportunity of studying His Word together. మనమందరము కలిసి దేవుని వాక్యముని ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు And చెల్లిస్తున్నాను. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క విలువైన సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు And తెలియపరుస్తున్నాము. before we begin our study tonight, let us seek God's blessing. ఈ యొక్క రాత్రి ధ్యాన ప్రారంభముగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your mercy. ప్రేమగల తండ్రి, మీ కృప కొరకు మీకు స్తోత్రములు. We thank you for giving us this opportunity to study your word. మీ వాక్యముని ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for the promise of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనస్సులను మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ యొక్క చిత్తమును గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. We are going to study about water, the living water. ఈ దినమున మనము జీవ జలమును నీటిని గురించి ధ్యానించునై ఉన్నామండి. In our day-to-day life, water is the most healthful drink. మన యొక్క అనుదిన జీవితములో నీరు అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక పానముగా ఉంటూ ఉన్నది. We can only live a few days without it. అది లేకుండా కొద్ది దినమున మట్టుకే మనము జీవించగలుగుతాం. Even though we usually get enough to live, మనము బ్రతుకుట కొరకు కావలసినంత అన్నీ మనకున్నా కానీ most people don't drink enough for their body to be able to work at its best. శరీరము బాగా పనిచేసేలాగా చాలామంది కావలసినంత నీరును తాగటము లేదండి. Today, we want to talk about the many benefits of drinking water. ఈ దినమున నీరు త్రాగుట చేత కలిగేటువంటి అనేకమైన మేలులను గురించి మనం గమనించనై ఉన్నాం. Drinking water is very important. నీరు త్రాగుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. We can live many more days without eating than we can without drinking. మనము నీరు త్రాగకుండా ఎక్కువ రోజులు ఉండగలుగుతామా అని అంటే కాదు, కానీ ఆహారము లేకుండా ఎక్కువ రోజులు ఉండగలుగుతాం. Doctors say that more than half of our weight is from water. వైద్యులు ఏం చెప్తున్నారంటే మన శరీరంలో సగము కంటే ఎక్కువ బరువు నీరు చేతనే ఉంటూ ఉన్నది. Why do we need water? మనకు ఎందుకొరకు నీళ్లు కావాలండి? All living things need water to live. ప్రతి జీవరాశి కూడా బ్రతుకుట కొరకు నీరు కావాలి. Plants will die if they don't get water. నీరు లేకపోతే వృక్షాలు కూడా చనిపోతున్నాయి. From the little ants to big elephants, nothing can live without drinking water. చిన్న చీమల కాడ నుంచి పెద్ద ఏనుగుల వరకు నీరు లేకపోతే అవి జీవించలేకపోతూ ఉన్నాయి. Water makes our brains work. మన యొక్క మెదడును పనిచేపించేదే నీరండి. It makes the mouth and the eyes wet. మన యొక్క నోటిని కానీ కంటిని కానీ తడిపేది అదే. And it allows the blood to move in our veins. మన యొక్క రక్తనాళాల్లో రక్తము ప్రవహించుటకు అది సహాయపడుతున్నది. Water also cleans our blood from all the waste. మరి మన రక్తంలో ఉన్నటువంటి మురికి అంతటిని కూడా శుభ్రం చేసేది నీరే. It is water that takes the dirty part of the blood to the kidneys and washes it out. ఈ యొక్క నీరే రక్తంలో ఉన్నటువంటి మురికిని మూత్రపిండముల దగ్గర తీసుకువెళ్ళి వాటిని బయటికి త్రోస్తూ ఉన్నది. And every day our bodies lose water. ప్రతిరోజు కూడా మన శరీరం నుంచి మనం కొంత నీటిని మనం కోల్పోతున్నాం. Even when we are sleeping, we lose water. మనం నిద్రపోయినా కానీ మనం కొంత నీటిని కోల్పోతున్నామండి. We lose water in the urine. మనము నీటిని మూత్రము ద్వారా మనం కోల్పోతున్నాము. We lose water in stools. మనము మలము ద్వారా నీటిని కోల్పోతున్నాం. We lose water in the sweat
మనము చెమట ద్వారా నీటిని కోల్పోతున్నాం. Our, our blood needs to be cleaned all the time. మన యొక్క రక్తము ఎప్పుడు కూడా శుభ్రపరచబడుతూనే ఉండాలండి. And the kidneys help to clean the blood. మన యొక్క మూత్రపిండములు రక్తమును శుభ్రము చేయవలసి ఉంటున్నది. They work day and night doing this. అవి రాత్రింపగళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నవండి. So the kidneys throw out the dirty part of the blood in the urine. కాబట్టి ఈ మూత్రపిండములు రక్తంలో ఉన్నటువంటి మురికిని మూత్రము ద్వారా అవి బయటికి పారవేస్తున్నాయి. And this is how our blood is kept clean. ఈ విధంగానే మన యొక్క రక్తము శుభ్రముగా ఉంచబడుతున్నది. When we drink a lot of water, మనం ఎక్కువ నీరు త్రాగామనుకోండి, we help the kidneys to do their job. ఈ మూత్రపిండములు బాగా పనిచేయుటకు మనం వాటికి సహాయపడుతున్నట్లు ఉంటుంది. When we drink very little water, మనం కొద్దిగా నీరు త్రాగామంటే the kidneys have to work hard to keep the blood clean. ఈ రక్తమును శుభ్రముగా ఉంచడానికి మూత్రపిండములు ఎక్కువ కష్టపడవలసి ఉంటుందండి. You may have seen that when you drink a lot of water, the urine is very clear. చూడండి, నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు మన యొక్క మూత్రము మరి శుభ్రముగా ఉండటం అనేది మీరు గమనించుంటారు. You drink a lot of water, the urine looks almost like water. మనం ఎక్కువ నీళ్లు తాగామంటే మరి మన మూత్రము కూడా నీరులాగానే శుభ్రముగా ఉండటం And చూస్తాం. this is good. అది మంచిది. It means that there is plenty of water to wash the waste out. అంటే ఎక్కువ నీరు అనేది మనలో ఉంటుంది మురికిని బయటికి తీసివేస్తూ ఉంటుంది. But what happens when we don't drink enough water? కానీ కావలసినంత నీరు త్రాగకపోతే ఏం జరుగుతుందండి? The urine becomes very yellow. ఆ యొక్క మూత్రము మరి పసుపు రంగులో మారిపోతుంది. And it may even smell bad. అది దుర్వాసన కొడుతుంటుంది. This is one way the body warns us that we should have been drinking more water. మరి ఇది ఒక విధంగా మన దేహమునకు ఇంకా ఎక్కువ నీరు కావాలి అని చూపించే విధానం అండి. Another way we lose water from our body is with the stools we pass. ఇంకొక విధంగా మన దేహములో నుంచి మనం నీటిని ఎలా కోల్పోతున్నామంటే మనము మలము పోవటం ద్వారా ఆ నీటిని కోల్పోతున్నాం. When people have diarrhea, కొంతమందికి విరోచనాలు వచ్చినాయి అనుకోండి, they lose a lot more water and can even die. వారు ఎక్కువ నీటిని కోల్పోయి కొన్నిసార్లు మరణానికి కూడా గురవుతుంటారు. That is why it is so important to drink a lot of water when you have diarrhea. కావున మరి విరోచనాలు అయ్యేటప్పుడు మీరు ఎక్కువగా నీరు త్రాగవలసింది చాలా ప్రాముఖ్యమైన విషయం. Some people think that when they have diarrhea, they must stop drinking water. చాలామంది ఏమనుకుంటారంటే విరోచనాలు అయ్యేటప్పుడు నీళ్లు తాగకూడదు అని అనుకుంటూ ఉంటారు. They think that when they have diarrhea, they must stop drinking water so that the diarrhea will stop. విరోచనాలు అయ్యేటప్పుడు నీళ్లు త్రాగటం ఆపేస్తే మరి ఆ విరోచనాలు కూడా ఆగిపోతాయి అన్నట్లు కొందరు అనుకుంటారు. This is very wrong. కానీ అది చాలా పొరపాటైన విషయం. The diarrhea will continue even if you stop drinking. మీరు నీళ్లు త్రాగటం ఆపినా కానీ ఆ విరోచనాలు అనేవి అవుతూనే ఉంటాయండి. But if you don't drink enough water, కానీ మీరు కానీ కావలసినంత నీరు త్రాగలేదనుకోండి, enough water to put back what is lost, మీరు కోల్పోయిన నీటిని మరలా శరీరంలోకి తీసుకుంటూ ఉండాలి. your body will not have enough fluid to make you well. అలా చేయకపోతే మరి దేహము బాగా పనిచేయడానికి కావలసిన నీరు దేహంలో ఉండదండి. Sweating is another way our bodies lose water. మనము చెమట కార్చడం ద్వారా మరొక విధంలో మన దేహము నీటిని కోల్పోతూ ఉన్నది. Especially when it is hot and people sweat a lot. ముఖ్యంగా కొన్నిసార్లు జనులు మరి ఎక్కువ ఉష్ణం ఉన్నప్పుడు ఎక్కువ చెమటని కారుస్తుంటారు కదా. Sweating helps the body to stay cool. ఈ చెమట కారటం అనేది మన దేహమును చల్లగా ఉంచుటకు ఉపయోగపడుతుందండి. Sweating is actually good for us. చెమట కార్చడం అనేది అది మన దేహానికి మంచిదే. And it helps to clean the blood. అది రక్తమును శుభ్రపరుస్తూ ఉంటుంది. Have you ever counted how many times you breathe in 1 minute? ఒక నిమిషానికి ఎన్నిసార్లు మీరు ఊపిరి పీలుస్తున్నారని ఏ రోజున లెక్కించారా అండి? Adults usually breathe 15 times in 1 minute. పెద్దవారైతే ఒక నిమిషానికి 15 సార్లు ఊపిరి పీలుస్తుంటారు. Babies breathe much faster.
చిన్న పిల్లలైతే ఇంకా వేగంగా పీలుస్తారండి. Babies breathe even up to 40 times a minute. శిశువులు అయితే మరి ఒక నిమిషానికి 40 సార్లు వాళ్ళు ఊపిరి పీలుస్తారు. Just take your hand and cover your mouth with it. మీ యొక్క చేయి తీసుకుని నోటిని అలాగ మూసి చూడండి. And then breathe out. మీరు ఊపిరిని పీల్చి బయటకు వదలాలి ఊపిరి. Breathe out, blowing into your hand. మీ చెయ్యి మీద ఆ ఊపిరిని మీరు ఊదాలి. What happens? ఏం జరుగుతుంది? Your hand gets a little bit wet from the air that comes out. మీ నోటి నుంచి వచ్చే ఆ గాలి చేత చేతిలో కొద్దిగా తడి కనిపిస్తుంది. It is the air that comes out of your lungs. అది మీ యొక్క ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలండి. So, as you can see, there are many different ways in which we lose water from the body. కావున అనేకమైన విధములుగా మన దేహములో నుంచి నీటిని మనము కోల్పోతూ ఉన్నాం. So, what would happen to us if we never drank anything to put back all the water that is lost? మన దేహములో నుంచి మనము కోల్పోయేటువంటి నీటిని మరలా మన దేహములోనికి పంపించకపోతే ఏం జరుగుతుంది ఆలోచించారా? Our bodies would get drier and drier. మన యొక్క దేహము ఎండిపోతూ ఉంటుందండి. After a few days, the kidneys and other parts of the body would stop working and we would die. కొన్ని దినములకు పిమ్మట మరి మూత్రపిండములు కానీ మరి లోపల ఉన్నటువంటి కొన్ని అవయవాలు పాడయ్యి అది మరణానికి మనం తీసుకెళ్తాయి. That's why we need to drink water. అందుచేతనే మనము నీటిని బాగా తాగాలండి. Not just once or twice a day, but all through the day. ఒక రోజుకి ఒకసారో రెండు సార్లు కాదు, దినమంతా కూడా నీరు త్రాగుతూ ఉండాలి. Does the body tell us when we need water? మనకు నీరు ఎప్పుడు కావాలని మన దేహం మనకు చెప్తుందండి. Yes. అవును. When we get thirsty, మనకు దాహము కలిగినప్పుడు our body is asking for water. మన దేహము నీరు కావాలి అని చెప్తుంది. It already has too little water then. అక్కడ కొద్దిగా నీరు ఇంతకు మునిపే ఉంటుంది. So, we should not wait until we are thirsty. కావున మనకు పూర్తిగా దాహమయ్యే వరకు మనం వెయిట్ చేయకూడదండి. We should make it a habit to drink even before we get thirsty. మనకు మరి దాహం అనేది అనిపించక ముందే నీరు తాగేటువంటి ఒక అలవాటును మనం కలిగి ఉండాలి. How much water do we need? మనకు రోజుకి ఎన్ని నీళ్లు కావాలండి? An adult person should drink at least 2 liters of water. ఒక వృద్ధులు పెద్దవారు ఒక రోజుకి 2 లీటర్లు నీళ్లు త్రాగాలి. 2 liters, at least 2 liters every day. కనీసము రోజుకి 2 లీటర్లు ప్రతిరోజు తాగాలండి. This is the same as some 8 glasses. ఇది ఒక 8 గ్లాసులు నీళ్లు తాగినట్లు. People living in hot countries sweat a lot. ఉష్ణోగ్రత కలిగినటువంటి దేశాల్లో జీవించేవారు ఎక్కువ చెమటను కారుస్తారు. Because of this, they should drink much more water. దీని నిమిత్తము వారు ఎక్కువ నీరు త్రాగాలండి. Up to 4 liters a day. ఒక రోజుకి 4 లీటర్లు తాగవలసి ఉంటుంది. Comes nearly 16 glasses. అంటే దగ్గర 16 గ్లాసుల నీరు. And when should we drink water? మనము నీరు ఎప్పుడు తాగాలండి? It is much better to drink water when there isn't too much food in the stomach. మరి కడుపులో ఎక్కువ ఆహారము లేనప్పుడు మనం నీరుని ఎక్కువగా తాగాలి. This means we should not drink with our meals. అంటే మనము భోజనముతో పాటు నీటిని తాగకూడదండి. Some people, sometimes we are accustomed to while eating, we drink plenty water as we eat. కొన్నిసార్లు మరి భోంచేసేటప్పుడు భోజనంతో పాటు నీటిని కూడా తాగేస్తూ ఉంటాం. We should not drink water with our meals. మనము భోంచేసేటప్పుడు భోజనంతో పాటు కలిపి నీటిని కూడా తాగకూడదండి. Why? ఎందుకొరకు? Because water makes the food stay in the stomach for a very long time. ఈ నీరు అనేది మన కడుపులో మనం తినిన ఆహారమును ఎక్కువసేపు అలాగే ఉంచుతుందండి. And then the stomach gets tired and even sick. అప్పుడు మరి ఆ కడుపు అనేది నీరసించిపోయి బలహీనత కూడా గురవడానికి కారణం ఉంటుంది. The best time to drink water is early in the morning. నీరు త్రాగటానికి మంచి సమయము అనేది ఏంటంటే వేకువజామున తాగాలి. Or we can drink water between meals. లేకుంటే మరి 2 భోజనములకు మధ్య అప్పుడు తాగొచ్చండి. So begin your day by drinking 2 glasses of water when you wake up. మీరు ఉదయాన్నే మేలుకున్న వెంటనే
మీరు 2 గ్లాసులు నీళ్లు త్రాగి దినమును ప్రారంభిస్తే మంచిదండి. After eating each meal, breakfast, lunch, or supper, wait, wait 2 hours and then drink 2 glasses. మీరు ఉదయకాల మరి టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ తిన్న తర్వాత 2 గంటల సేపు గడిచిన తర్వాత మీరు నీరు త్రాగితే అది మంచిదండి. Does it if we drink tea, coffee, or soda drinks instead of water? నీటికి బదులుగా మరి సోడా కానీ, టీ కానీ, కాఫీ కానీ త్రాగితే అది మంచిదంటారా? Yes, these drinks cannot take the place of drinking water. మరి ఈ ఈ విషయాలన్నీ కూడా నీటికి సమానంగా ఒక పానీయము కాదండి ఇది. Tea and coffee are not good drinks for our bodies. మన శరీరానికి టీ కానీ, కాఫీ కానీ అవి మంచి పానీయములు కాదు. They can damage our health and in time make us sick. అవి మన యొక్క ఆరోగ్యమును పాడు చేసి అనారోగ్యతకు మనల్ని గురి చేస్తుంటాయి. Soda drinks have a lot of sugar and chemicals that are bad for our health. ఈ సోడా లాంటి పానీయములన్నీ కూడా అందులో ఎక్కువ చక్కెర కానీ మరి అనేకమైనటువంటి రసాయనములు అందులో ఉంటే చేత మన ఆరోగ్యమునకు అవి కీడును కలిగించేవిగా ఉంటున్నవండి. They can rob the strength out of the bones. అవి మన ఎముకల్లో ఉన్నటువంటి శక్తిని కూడా బయటికి తీసేసేవిగా ఉంటున్నాయి. They can make the bones weaker, మన యొక్క ఎముకలను అవి బలహీనపరుస్తున్నాయి. like with osteoporosis. అది ఆ ఎముకల జబ్బును కలిగిస్తుంటాయండి. So water is the best drink to have. కావున నీరు అనేది మనము తాగే పానీయంలో చాలా మంచి పానీయం. But where can we get good water to drink? మనం మరి త్రాగటానికి మంచి నీరు ఎక్కడి నుంచి పొందగలుగుతామండి? In some places, people can get good water from the taps at home. మరి కొన్ని చోట్ల చూస్తే మరి కొన్ని ఇండ్లకు కుళాయిల్లోనే మంచి నీరు వస్తూ ఉంటాయి. But many people live in areas where it may be dangerous to drink water that comes out of the pipes. కానీ కొన్ని ప్రాంతాల్లో చూస్తే మన ఇంటికి ఆ కుళాయిలో వచ్చే నీళ్లు త్రాగటం అనేది చాలా ప్రమాదకరమైనవిగా ఉంటూ ఉంటాయి. Water can cause many serious diseases if it is not clean. నీరు కానీ శుభ్రంగా లేకపోతే అవి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులను కలిగించేవిగా ఉంటాయండి. Diarrhea is the most common disease spread by dirty water. నీళ్లు మురికిగా ఉండటం చేత మరి విరోచనాలు అనేది సహజంగా జరిగేటువంటి ఒక బలహీనత. Diarrhea kills many people every year and especially young children. ఈ విరోచనము అనేది చాలా మందిని మరి చంపివేయడం చూస్తుంటాం. ముఖ్యంగా యవన బిడ్డల్ని చంపడం చూస్తుంటాం. Many times the water can look clean, చాలాసార్లు నీరు చూడటానికి శుభ్రంగా కనిపిస్తుంటాయి కానీ but it may be full of disease. కానీ అందులో పూర్తిగా జబ్బు నిండి ఉంటుంది. The germs that cause diseases are so small that we can't see them just with our eyes. ఆ నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క మురికి కణాలు అనేవి వ్యాధుల్ని కలిగించేవిగా ఉంటుంటాయి. అవి మన కళ్ళతోటి మనం నేరుగా చూడలేని విధంగా ఉంటుంటాయండి. Water from rivers or lakes can be full of diseases too. నదుల ద్వారా, చెరువుల ద్వారా వచ్చేటువంటి నీటిలో ఎక్కువ మరి వ్యాధులు ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. When people and animals pass urine and feces into the water, diseases can pass on to other people. మరి మనుషులు కానీ జంతువులు కానీ ఆ నీటిలో ఆ యొక్క మలమును వారు కలుపుట చేత వ్యాధుల్ని ఆ నీటి ద్వారా మనం అనేక మంది దగ్గరికి పంపిస్తూ ఉన్నాం. How can we make the water clean? ఆ నీటిని మనం ఏ విధంగా శుభ్రపరచగలుగుతామండి? First, we must teach our friends and neighbors to keep the animals away from our water. మొదటగా మరి ఆ జంతువుల్ని ఆ నీటి దగ్గర నుంచి దూరంగా ఉంచాలని మన స్నేహితులతోటి మన యొక్క ఇరుగు పొరుగు వారితోటి మనం తెలియపరచాలండి. Sometimes communities have to dig a trench and make a special place for animals to drink. మరి కొన్నిసార్లు మన సమాజపు వారు ఒక కాలవను త్రవ్వి జంతువులు అక్కడ నీరు త్రాగేలాగా వాటికి ఏర్పాటు చేయాలి. You may need to
put a fence around the place from where you get your drinking water. మీరు త్రాగే నీళ్లు తీసుకునే చోట ఒక కంచెను వేసి ఆ చోటును జాగ్రత్తగా చూసుకోవాలండి. We also need to teach people not to pass urine and feces near the water. ఆ నీటి దగ్గర జనులు వెళ్ళి మరి మూత్రమును వేయటము కానీ మలమును వేయటము కానీ అటువంటి కార్యములు చేయకూడదని మనం వారికి తెలియపరచాలండి. If your water is not safe, boil all the water you drink. మీరు త్రాగే నీరు కానీ అది మంచివి కాదు అని అంటే ఆ నీటిని మీరు పూర్తిగా బాగా తెరలబెట్టాలండి. You only need to boil water for 10 minutes to kill the germs that spread disease. వ్యాధులను కలిగించే ఆ యొక్క క్రిములను చంపాలంటే నీటిని 10 నిమిషాలు మనం బాగా తెరలబెట్టాలండి. If you don't have enough money for gas or wood to make fire, then you can use the sun to clean your water. ఆ నీటిని తెరలపెట్టడానికి ఒకవేళ మీ దగ్గర గ్యాస్ కానీ లేకపోతే కట్టెలు కానీ లేవనుకోండి, ఎండలో ఆ నీటిని పెట్టి కూడా మీరు వాటిని శుభ్రపరచుకోవచ్చు. To do this, you will need glass or plastic bottles that you can see through. ఇలాగ చేయడానికి మీరు గాజు సీసాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ సీసాలు కానీ బాగా తెల్లగా మీరు చూడగలిగినట్టు ఉండేటువంటి సీసాలు ఉండాలండి. Fill them with water వాటిని నీళ్ళతో నింపండి, and close them వాటిని బాగా మూసేయండి, and put them in the sun వాటిని for a whole day. ఎండలో ఉంచండి. Even though the sun doesn't kill all the germs that can make you sick, most of them are killed. మీకు మరి బలహీనతను కలిగించేటువంటి క్రిముల్ని అన్నిటినీ ఈ సూర్య ఉష్ణోగ్రత చంపకపోయినా కానీ ఎక్కువ భాగము సూర్య ఉష్ణోగ్రత వాటిని చంపేస్తుందండి. And the water becomes much safer to drink. ఆ యొక్క నీరు త్రాగటానికి చాలా మరి ఉపయోగకరంగా ఉంటుంది. The Bible tells us of many times when God provided his people with pure water. దేవుడు తన జనులకు మంచి నీటిని దయచేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు మనం గమనిస్తున్నామండి. God provided his people with pure water as they traveled through the wilderness. జనులు అరణ్యంలో ప్రయాణిస్తుండగా దేవుడు మరి వారికి మంచి నీటిని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. In John chapter 4 verse 14, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము, say, but whosoever of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. You will remember that our Savior had been speaking to the woman of Samaria concerning living water. చూడండి, మన యొక్క రక్షకుడు సమరియాలో ఒక స్త్రీతోటి జీవజలమును గురించి మాట్లాడటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. Christ followed a method to catch her attention. ఆమె యొక్క దృష్టిని తన ప్రక్కకు తిప్పుట కొరకు క్రీస్తు ఇక్కడ ఒక విధానాన్ని ఉపయోగిస్తున్నాడు. It was by using a symbol or a metaphor suitable to her work and her position. ఆమె యొక్క స్థానమునకు ఆమె యొక్క పనికి సంబంధించిన విధములో యేసయ్య ఇలాగ మాట్లాడుతున్నాడండి. Water was uppermost in her thoughts. నీళ్లు అనేవి ఆమె తలంపుల్లో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. And Jesus sanctified the element to awaken her interest and to save her soul. యేసయ్య ఆమె యొక్క మెలకువను ఇంకా వెలిగింపచేయునట్లు ఆమెను రక్షించునట్లు ఇలాగ మాట్లాడుతున్నాడు. He was sitting near the well. ఆయన ఆ బావి దగ్గర కూర్చున్నాడండి. I think we can see with our mind's eyes his earnest face. చూడండి, ఆయన మరి చాలా యథార్థపరముగా అక్కడ కూర్చుని ఉంటాం మనం గమనిస్తున్నాం. And we can, with our mind's eye, we can note the woman's wondering eyes while he talked to her as she had never been spoken to before. చూడండి, మరి ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తున్నది. ఎందుకంటే ఆమె ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఈయనతోటి మాట్లాడినది లేదు. He talked to her about water. ఆయన నీటిని గురించి ఆమెతోటి మాట్లాడుతున్నాడు. He talked to her about water which caused a man never to thirst again. ఆయన
మరి ఏం చెప్తున్నాడు? ఏనాడు కూడా దప్పికొన్నటువంటి నీటిని గురించి చెప్తున్నాడు. At first, the woman raised questions. మొదటగా ఇక్కడ స్త్రీ ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నది. Sir, you have nothing to draw with, and the well is deep, and so on. అయ్యా, మీరు మరి ఎప్పుడు కూడా ఇక్కడ నీరు తీసుకోలేదు కదా, ఈ బావి చాలా లోతుగా ఉన్నది అంటున్నాడు. So we see all the elements of doubt in her. ఇప్పుడు ఆమెలో చాలా సందేహమునుంటూ మనం గమనిస్తున్నాం. But she is talking to the Savior of this world. కానీ ఆమె ఈ లోక రక్షకునితో మాట్లాడుతూ ఉన్నది. She didn't realize this first. ఆమె దాన్ని మొదటగా తెలుసుకోలేదు. And soon she passed from the period of questioning into that of petitioning. ఇప్పుడు ఆమె ఆయన దగ్గర ఒక విన్నపము చేసేలాగా ఒక ప్రశ్నను కూడా వేస్తున్నది. And she cries this time, Sir, give me this water. ఆమె ఇప్పుడు మరి కన్నీటి తడుతుంది, ఆ నీరు నాకు ఇవ్వండి అయ్యా అని. She was still very ignorant. ఆమె మరి ఇంకా అక్కడ గుర్తించబడటం లేదండి. She did not even understand her own petition. ఆమె తాను ఏం చెప్తుందో అది ఆమెకు అర్థం కాలేదు. That is very clear from the words which follow the text. ఇక్కడ మరి వాక్యమును చూస్తే ఆమె యొక్క మాటలు చాలా స్పష్టంగా She చెప్పబడుతున్నాయి. says, I thirst not, neither come hither to draw. అయ్యా, నేను దప్పికొనకుండునట్లు ఈ నీటిని మరలా నేను తీసుకోవడం నేను రాకుండానట్లు నాకు సహాయం చేయి అంటుంది. She was giving a material meaning to a spiritual utterance. చూడండి, ఆమె మరి ఆత్మానుసారమైన మేలు పొందుట కొరకు వస్తుపరమైన విధంలో ఒక ప్రశ్న అడుగుతుంది. Jesus was speaking to her about the living water, యేసయ్య ఆమెతోటి జీవజలముల గురించి మాట్లాడుతున్నాడు. but she was giving a material meaning. కానీ ఆమె అయితే ఈ వస్తుపరమైన అర్థముతో మాట్లాడుతుంది. She was thinking of the water that could moisten her lips. ఆమె ఏమనుకుంటుందంటే ఆమె తన పెదవులతో తాగగలిగినటువంటి నీటిని గురించే అనుకుంటూ ఉన్నది. When Christ was speaking of that living water, his own grace and love which touches the heart. కానీ క్రీస్తు అయితే ఆయన జీవజలముల గురించి మాట్లాడుతున్నాడు కదా, అది మన యొక్క గుండెను మన హృదయములో క్రియ చేసేటువంటి ఒక కార్యం. Her eyes were spiritually blind, ఆమె యొక్క నేత్రములు ఆత్మానుసారముగా గుడ్డివిగా ఉంటున్నాయి. but her face was turned the right way. కానీ ఆమె యొక్క ముఖం అయితే ఇప్పుడు సరైన దిశ తట్టు తిరిగి ఉన్నది. And best of all, Jesus was there. కానీ ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటి? యేసయ్యనే అక్కడ ఉన్నాడు. Jesus who can lead the blind in a way which they know not. మరి యేసయ్య మార్గము ఎరుగనటువంటి గుడ్డి వారిని సరైన మార్గమునకు నడిపించేవారై ఉన్నారు. So it will be all well with her. కావున ఇప్పుడు ఆమెకు అన్ని మేలు కొరకే జరుగుతున్నాయి. Water is an essential element in the natural world. ఈ ప్రకృతి లోకములో నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం అండి. But the grace of God in the spiritual world is just like what water is in the natural world. ఈ ప్రకృతి లోకములో నీరు ఎలాగుంటున్నదో అలాగే ఆత్మీయ జీవితములో దేవుని యొక్క కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. You want water as a person, as a man. ఒక వ్యక్తిగా మీకు నీరు కావాలి. You must have it. మీకు ఖచ్చితంగా అది కావాలి. On certain occasions, it becomes an imperative necessity. కొన్ని సందర్భాల్లో అది తప్పించలేనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. You must drink or die. మీరు త్రాగే తీరాలి, లేకపోతే చనిపోతారు. It is the same way with God's grace. అదే విధంగానేనండి దేవుని కృప కూడా. You must have God's grace, మీకు ఖచ్చితంగా దేవుని యొక్క కృప అనేది కావాలి. or you die an eternal death. లేకపోతే మీరు నిత్య మరణమునకు గురి అవుతారు. So the grace of God is like water in many ways. కావున దేవుని కృప అనేది చాలా చోట్ల నీటికి సమానంగా ఉంటున్నది. Water is thirst removing. మొదటగా నీరు అనేది మీ దాహమును తీర్చేదిగా ఉంటున్నది. The same way with the grace of God. అదే విధంగానే దేవుని యొక్క కృప కూడా. The man who drinks water, he is not thirsty after drinking water. His bodily want is removed. ఒక వ్యక్తి నీరు త్రాగినప్పుడు
తనలో దాహం అనేది ఇక్కడ ఉండదు. తన శరీరమునకు కావాల్సినటువంటి అవసరత అనేది అక్కడ తీర్చబడుతుందండి. But the man who receives the grace of God in his heart gets that which his nature is wanting. కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అనంటే ఆత్మానుసారముగా తనకు కావలసిన అవసరం అక్కడ తీర్చబడుతుంది. The man, when he receives the grace of God, his painful longings are over. దేవుని కృపను ఒక వ్యక్తి పొందుకున్నాడు అనంటే చాలా కాలముగా తనలో నుండి చింత అనేది తొలగించబడుతుంది. Man by nature is so foolish that he does not know what his nature wants. చూడండి, ఒక వ్యక్తి మరి ప్రకృతి పరంగా తనకి ఏమి కావాలి అనేది కానీ తెలుసుకోకపోతే తనలో బుద్ధిహీనత ఉన్నట్లు చూస్తున్నాం. But he feels that he wants something. కానీ తనలో ఒక ఆలోచన వస్తుంది, తనకు ఏదో ఒకటి కావాలి అని. Awakened men talk to themselves something like this. మెలకువ కలిగిన ఒక వ్యక్తి అయితే తనతో పాటు ఈ విధంగా మాట్లాడతాడండి. They say, I do not know what I want. వాళ్ళు అంటారు, నాకు కావాలి కానీ నాకు ఏం కావాలనేది నాకు తెలియట్లేదు. But I know I want something which the world cannot give me. కానీ ఈ లోకము ఇవ్వలేనటువంటిది ఏదో ఒకటి నాకు కావాలి అనేది నాకు తెలుస్తుంది. Which I cannot find within myself. అది నాలో నేను దాన్ని కనుగొనలేకపోతున్నాను. Which my fellow men cannot give me. నా సహదాసులు కూడా వాటిని నాకు ఇవ్వలేకపోతున్నారు. I want something, oh my God, what is it? అది ఏంటి దేవుడా, అది నాకు కావాలే. Friends, if you are in this condition, ప్రియులారా, మీరు ఇటువంటి స్థితిలో ఉన్నట్లయితే the gospel of our Lord Jesus Christ is just the thing for you. యేసుక్రీస్తు యొక్క సువార్త అనేదే మీకు కావలసినటువంటి ఆ ప్రాముఖ్యమైనదండి. For in the gospel, it is the Lord not only tells you what you want, but he presents it to you. ఈ యొక్క సువార్తలో ప్రభువు మీకు ఏమి కావాలని చెప్పటము కాదు, దానిని మీకు దయచేస్తూ ఉన్నాడు. He tells you that you need his love. ఆయన చెప్తున్నాడు, ఆయన యొక్క ప్రేమ మీకు కావాలి అని. That if his grace is poured in your heart and your sins are pardoned and you are made to be his child. ఆయన యొక్క కృప కానీ మీ హృదయంలో కుమ్మరించబడింది అనుకోండి, మీ పాపములన్నీ క్షమించబడుతున్నాయి, మీరు దేవుని యొక్క బిడ్డగా మార్చబడుతున్నారు. If grace is poured in your heart, దేవుని యొక్క కృప కానీ మీ హృదయంలో కుమ్మరించబడితే you are accepted through Christ Jesus. మీరు క్రీస్తు యేసు ద్వారా అంగీకరించబడుతున్నారు. Then your soul will say, now I have what I wanted. అప్పుడు మీ ఆత్మ చెప్పగలుగుతుంది, ఇప్పుడు నాకు ఏమి కావాలో వాటిని నేను పొందుకున్నానని. I can sit still and say, blessed be God that my desires are full. మీరు కూర్చుని చెప్పొచ్చు, నా యొక్క ఆసక్తి నెరవేర్చబడింది, దేవునికి స్తోత్రములని. That aching void which the world could never fill is now filled to the overflowing. ఈ లోకము నెరవేర్చినటువంటి ఆ యొక్క ఆసక్తిని దేవుడు ఇప్పుడు మీలో ఉప్పొంగజేస్తూ ఉంటాడు. When I receive God's grace, దేవుని యొక్క కృపను కానీ నేను సంపాదించుకున్నాను my అనుకోండి, soul has what it was always wanting, though it did not know what it really wanted. నా ఆత్మ మరి ఇది కావాలి అని తెలియకపోయినా కానీ దానిని దేవుడు నింపుతూ ఉంటాడండి. So it's a grand thing for a man to be able to say, I am satisfied. కావున నేను ఇప్పుడు తృప్తిపరచబడి ఉన్నాను అని నరుడు చెప్పడం అనేది చాలా గొప్ప కార్యమండి. But the genuine believer in Christ can say just that. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తి దీన్ని చెప్పగలుగుతాడు. You have satisfied my mouth with good things, so that my youth is renewed as the eagles. మరి మేలైన కార్యములతో నీవు నా నోటిని నింపినావు కాబట్టి ఇప్పుడు నా యవనము పక్షిరాజు యవనములాగా మారుతూ ఉన్నది. Jesus takes away the restless spirit and gives us rest. యేసయ్య విశ్రాంతి లేనటువంటి ఆ యొక్క ఆత్మను తీసివేసి విశ్రాంతిని మనలో కలిగిస్తున్నాడండి. When he is near to us, he shouts out the world's cold. Let me repeat. When he is near to us, he shuts out
the world's cold and heat and gives us sweet satisfaction. యేసయ్య మనకు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో ఉన్నటువంటి చల్లదనమును కానీ వేడిని కానీ ఆయన ఆపివేసి ఆయన మనకు మంచి ఆ వాతావరణమును కలిగిస్తున్నాడు. Those of you that run after something and you cannot tell what it is that can satisfy your spirit, మీలో కొంతమందికి మరి మీ యొక్క ఆత్మను ఏది తృప్తిపరచగలుగుతుందా అనేది మీకు తెలియకపోవచ్చు. turn to the cross. మీరు సిలువ తట్టుకు రండి. For at the foot of the cross there springs a sacred fountain of soul satisfying happiness. మీ యొక్క ఆత్మకు తృప్తిని కలిగించేటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవపు ఊట అక్కడ మీకు కలుగుతుంది. If you will only stoop and drink, your ambition shall be over. మీరు ఒట్టిగా మరి త్రాగి తృప్తి పడారంటే మీ ఆసక్తి అనేది అక్కడ నెరవేర్చబడుతుంది. And you shall want no more. మీకు ఇకను ఏమి అవసరం ఉండదండి. There is satisfaction for the deepest longings of the heart. ఆ హృదయము ఎదురు చూసేటువంటి ఆ కార్యమును పొందటంలో ఒక తృప్తి అనేది ఉంటూ ఉంటుంది. There is this satisfaction in the fountain which springs from the wounds of Jesus. యేసయ్య యొక్క గాయముల చేత కలిగేటువంటి ఆ యొక్క తృప్తి అనేది వేరవుతుందండి. Faith is the cup. విశ్వాసం అనేది ఒక గిన్నెలాగా. So dip it into the overflowing stream and you drink. ఆ పొంగి వస్తున్నటువంటి ఆ ఊటలో దానిని ముంచి మీరు త్రాగేవారుగా ఉండాలి. Secondly, రెండవదిగా water is also life preserving. నీరు అనేది మన యొక్క జీవమును కాపాడేదిగా ఉంటున్నది. In the wilderness where there is no water, అరణ్యములో నీరు లేనప్పుడు the lip becomes chapped, ఆ యొక్క పెదవులు ఎండిపోతూ ఉన్నాయి. the skin is dried, ఆ చర్మము ఎండిపోతున్నది. tongue is dried, నాలుక ఎండిపోతూ ఉన్నది. the mouth is hot like an oven. నోరంతా కూడా మరి అవన్ లాగా వేడైపోతున్నది. Tired traveler must drink or he must die. మరి అలసిపోయి ప్రయాణించే ఆ ప్రయాణికులు ఒకటి ఏదైనా తాగాలి లేకపోతే చనిపోవాలి. The sailor in the ship, though he may try to satisfy himself with that salt water around him, ఆ నావను తోలేటువంటి నావికుడు ఆ ఉప్పు నీరన్నా తాగి తను తృప్తిపరచుకోవాలి కానీ he feels that it will be death sooner or later to him unless he can get some pure, clear, refreshing drops of water to drink. మరి తను త్రాగటానికి ఒక మంచి నీరు శుభ్రమైనటువంటి నీరు దొరికే వరకు తాను అలా ఎదురు చూస్తుండాలి. That is how the grace of God is to the soul of man. అదేనండి మనుషుని యొక్క ఆత్మకు దేవుని యొక్క కృప అనుగ్రహించేది. The whole world over, there is nothing that can save a soul except from the grace of God. దేవుని యొక్క కృప తప్పితే ఈ లోకములో ఏది ఉన్నా కానీ ఒక వ్యక్తిని రక్షించలేదండి. Your good works can no more save you than the salt sea can give sailor the drink. ఈ యొక్క సముద్రము ఆ నావికుడికి ఎలాగ నీరుని ఇవ్వలేకపోతుందో అలాగే మీ సత్క్రియలు ఏవి కూడా మీకు రక్షణని కలిగించలేవు. Ceremonies cannot fill your heart with peace. ఆచారములు ఏవి కూడా మీ హృదయమును సమాధానంతో నింపలేవండి. Ceremonies cannot give you the life. ఈ ఆచారములు ఏవి కూడా మీకు జీవమును కలిగించలేవండి. Just like that hot sand of the desert, the wilderness cannot quench the thirst of the tired traveler. ఒక ప్రయాణికుడు అలసిపోయి ప్రయాణిస్తూ ఉంటే అరణ్యంలో ఉన్నటువంటి ఇసుక ఎలాగా అతని యొక్క దాహమును తీర్చదో. So our good works and our these ceremonies and all these can never fill our heart with peace and good life. అలాగనే మన యొక్క సత్క్రియలు కానీ మన యొక్క గొప్ప కార్యములు కానీ మన జీవితంలో సమాధానమును నింపలేవండి. God must lead you to the river of eternal life. దేవుడు మాత్రమే మనలను ఆ నిత్య జీవము తట్టుకు తిప్పాలి. Life that is flowing out of the rock that was smitten. అది మరి ఆ బండలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నీటి ఊట తట్టు మనం తిప్పాలి. You must get grace
through Jesus Christ, or you will never have hope. మీరు యేసుక్రీస్తు యొక్క కృప తట్టు రావాలి కానీ లేకపోతే మనలో నిరీక్షణ అనేది కలుగలేదండి. If that grace of God shall come flowing into your heart, అటువంటి కృప కానీ మీ హృదయములో నిండి పొంగుతూ ఉన్నదనుకోండి, you shall possess eternal life. మీరు నిత్య జీవమును సంపాదించుకొనగలుగుతారు. Jesus said, "He that liveth and believeth in me shall never die." యేసు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసముంచువాడు మరి అతడు చనిపోయినా కానీ మరలా బ్రతుకుతాడని చెప్పాడు. He that believeth in me, though he were dead, yet shall he live. ఆయనందు విశ్వాసముంచిన వ్యక్తి మరి చనిపోయినను మరలా బ్రతుకుతాడని చెప్తున్నాడు. So this grace of God is it is life preserving. కావున దేవుని యొక్క కృప అనేది మన జీవమును భద్రపరిచేదిగా ఉంటుంది. So it is thirst quenching, అది దాహమును తీర్చేది, life preserving. మన జీవమును కాపాడేది. Man goes to the stream to wash when he is defiled. ఒక వ్యక్తి మరి మలినపరచబడినప్పుడు తనను శుభ్రపరచుకోవడానికి ఆ నీటి తట్టుకు వెళుతున్నాడు. We find that water is also good for cleaning. చూడండి, నీరు అనేది శుభ్రపరచుటకు ఉపయోగకరమైందని మనం గమనిస్తున్నాం. Many times in passing through a village, the poor traveler comes to a brook. చాలాసార్లు ఒక గ్రామాన్ని మనం దాటి వెళుతున్నామంటూ అనుకోండి, ఆ నీళ్ళ తట్టు ఆ ప్రయాణికులు వస్తూ ఉంటారు. It is so clear that he can see his face reflected in it. ఆ యొక్క నీళ్ళలో ఆ ప్రయాణికుని యొక్క ముఖము కనబడటం He చూడగలుగుతుంటారు. stoops down and washes his face again and again. మరి ఆ నీళ్లు తీసుకుని తాను వంగి మరలా తన ముఖం కడుక్కుంటూ ఉంటాడు. He takes his bath. తాను అక్కడ స్నానం చేస్తాడు. Then he goes his way all bright and shining. ఇప్పుడు బాగా ప్రకాశముగా తన ప్రయాణాన్ని కొనసాగించి We ఉంటాడు. are all by nature guilty sinners. మనమందరం కూడా ప్రకృతి పరముగా దోషమునకు గురైన వారం. However foul we may be, మనము ఎంత మోసముగా ఉన్నప్పటికీ కూడా we have only to stoop down at the river of eternal grace and wash, and we shall be clean. ఆ నిత్య కృప అయినటువంటి దాని తట్టు మనము చూసి మనలను తెలుసుకుని మనలను మరలా కడుక్కుంటూ ఉండాలండి. All manner of sin shall be forgiven unto that man who comes to the cross and trusts in Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆ శిలువ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క పాపములు కూడా అక్కడ క్షమించబడుతూ ఉన్నాయి. Whosoever believes in the world's great Redeemer ఈ లోకమునకు విమోచకునటువంటి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో shall find full and complete pardon for every offense that he has committed. అతడు చేసినటువంటి ప్రతి అతిక్రమమునకు అక్కడ ప్రాయశ్చిత్తార్థం అనేది కలుగుతూ ఉన్నది. Water again is well known very frequently to be softening. నీరు అనేది మరి అది సున్నితమును కలిగించేదిగా ఉంటూ ఉన్నది. There are some things which when laid in water soon lose their hardness. They become soft and pliable. కొన్నిసార్లు మరి ఎక్కువసేపు మనము దేనినైనా నీళ్ళలో ఉంచామనుకోండి, అది చాలా మెత్తగా అయిపోవటము కానీ దాని యొక్క కఠినత్వాన్ని కోల్పోవటం మనం చూడగలుగుతున్నాం. If you think you have a stony heart, మీరు మరి బండలాంటి మనసు కలిగిన ఒక వ్యక్తిని చూసారనుకోండి, remember, if the grace of God shall flow upon your heart, it shall turn the stone by a marvelous transformation into flesh at once. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప అనేది ఒక దినమున బండలాగా ఉన్నటువంటి ఆ హృదయాన్ని మహత్యమైన విధములో అది మాంసపు హృదయముగా దేవుడు మార్చగలుగుతాడు. There is no stubbornness which the grace of God cannot overcome. దేవుని కృప జయించలేనటువంటి ఒక కఠినత్వము అనేది ఏది లేదండి. The gospel is a heart softening water. దేవుని సువార్త అనేది మన గుండెను మృదువుగా చేయగలిగినటువంటి నీరు. The good news of Jesus is the living water. యేసుక్రీస్తు యొక్క సువార్త అనేది జీవ జలము. May the Lord give it to every one of us who have hard hearts remaining. కఠిన హృదయమును కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీన్ని దయచేయునుగాక. And next, the water has the property, like earthly water,
being a fire quenching. ఇంకా ఈ భూమి సంబంధమైనటువంటి నీటిని చూస్తే అది ఆ, నుప్పును ఆర్పేదిగా ఉంటూ ఉన్నది. There is nothing like water after all with all our new inventions, nothing like water for putting out fire. ఈ యొక్క నుప్పును ఈ మంటను ఆపటానికి ఎన్ని విషయాలున్నా కానీ నీరు ఆపినంత విధములో ఏది ఆపలేకపోతుందండి. But friends, remember, there are fires that burn within the human heart. కానీ ప్రియులారా, మనుషుని యొక్క హృదయములో కొన్ని మంటలు మండుతూ ఉంటున్నాయి. Deep volcanic fires. చాలా లోతైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ మంటలు, Furious flames which roar within this inner man. మనుషుని యొక్క హృదయములో చాలా తీవ్రమైనటువంటి మంటలు మండుతూ ఉన్నాయి. And soon they roll over in torrents of sin lava in the daily life. వారి యొక్క అనుదిన జీవితములో అది మరి అలాగే ఆ మంట ఉప్పొంగుతూ ఉన్నది, బయటకు వస్తుంది. These are fires which never will be put out except by heavenly water. ఈ యొక్క మంట ఇటువంటిది అనేది పరలోకపు నీటి తప్ప వేరే దేని ద్వారా కూడా దాన్ని ఆర్పలేమండి. It is the mighty grace of God that can put out the flames of sin. దేవుని యొక్క మహత్యమైనటువంటి కృప అనేదే ఈ పాపం అనే ఈ యొక్క మంటను ఆర్పగలిగినది. Only God's grace can put out the flames of sin. పాపం అనేటువంటి ఈ మంటను ఆపగలిగింది దేవుని కృప మాత్రమేనండి. Who shall lay anything to the charge of God's elect? దేవుడు ఎన్నుకున్న వారిని మరి ఎదిరించగలిగినటువంటి వారు ఎవరు? He that has Christ to be his substitute is beyond all fear of hellfire. చూడండి, క్రీస్తును మరి ఆదరణగా కలిగిన వారు ఈ నరకాగ్నిని తప్పించుకొనగలిగిన వారై ఉంటున్నారు. There is one property that is not found in ordinary water, but you will find in this living water. చూడండి, ఒక విషయాన్ని మీరు సామాన్యమైన నీటిలో కనుగొనలేరు, కానీ ఈ జీవజలములో మీరు కనుగొనగలుగుతున్నారు. That is, it's the spring creating water. అదే ఊటను కలిగించేటువంటి నీరు. Wherever the water of life falls, it makes new spring. ఎక్కడెక్కడైతే ఈ యొక్క జీవజలము అనేది కనిపిస్తుందో అక్కడ ఒక క్రొత్త ఊట కనిపిస్తుందండి. It makes a new spring which begins to bubble up directly. అది నేరుగా పొంగి వచ్చేటువంటి ఒక ఊటగా కనిపిస్తుంది. What do I mean by this? అంటే అర్థం ఏంటండి? By this I mean that if the grace of God enters into a man's heart, దేవుని యొక్క కృప ఒక వ్యక్తి యొక్క హృదయములోనికి ప్రవేశించింది అనుకోండి, it is an immortal principle, and as the Savior says, out of the midst of him shall flow rivers of living waters. దేవుని చేత మరి పొంగి పొర్లేటువంటి జీవ జలములు ప్రవహిస్తాయి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. The water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటూ ఉన్నది. If God the Holy Spirit is a spring within you, you may remain full of precious truth. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలో పొంగి వచ్చే జీవజలముగా ఉన్నది అనుకోండి, మీ మనస్సు అంతా కూడా అమూల్యమైన సత్యముతో నింపబడి ఉంటుందండి. You will pour it out so long as God shall give you utterance. దేవుడు మీకు ఇస్తూ ఉన్నంత వరకు మీరు వాటిని మరి బయటికి కుమ్మరించగలుగుతారు. You shall never run dry. మీరు ఏనాడు కూడా ఎండిపోరండి. What a blessing it is when the living water makes a spring within the Christian. జీవజలము అనేది ఒక క్రైస్తవుని లోపల ఆ ఊటను కలిగించేదిగా ఉంటూ ఉన్నది. And next, it is a fruit producing water. పిమ్మట చూస్తే అది ఫలములను కలిగించేటువంటి నీరుగా ఉంటున్నది. We need water for the fruit to be produced. ఒక పండు అది రావాలి అని అంటే దానికి నీరు కావాలండి. Would there be any fruit upon the trees? Would there be any pasture in the meadows? Would there be any harvest in the field if it were not for rain? వర్షము లేకుండా మరి పొలములో పంట పెరగటము కానీ
లేకపోతే ఏదైనా చెట్టులో పండ్లు కాయటము కానీ ఏదైనా మనం చూడగలుగుతామండి. Everything would be barren without water. నీరు లేకపోతే అంతా ఎండు భూమిలాగే ఉంటుంది. So, friends, we may produce some little fruit when we have but little grace, but if we had more grace, how that fruit would multiply. చూడండి, మనలో కొద్దిగా కృప ఉన్నదంటే కొద్దిగే మనం ఫలించగలుగుతాం. కానీ మనలో ఎక్కువ కృప ఉన్నదనుకోండి, అప్పుడు ఆ ఫలితము ఎలాగుంటుంది? Our fruit would be much more rich. మనం ఫలించే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. Our service to God would be improved and perfected. మనము దేవుని తట్టు చూపించే ఆ యొక్క పరిచర్య అనేది చాలా సంపూర్ణముగా గొప్పదిగా ఉంటుంది. That is, if we had more of this fruit producing water. అది ఫలములను కలిగించేటువంటి నీరుగా ఉండాలి. You cannot serve God without His grace. దేవుని కృప లేకుండా మీరు దేవునికి పరిచర్య చేయలేరు. You cannot give Him true praise. You cannot give Him true service. దేవునికి నిజమైన స్తుతి కానీ మీరు దేవునికి నిజమైన పరిచర్ను కానీ చేయలేరండి. By their fruits shall ye know them. వాటి ఫలముల చేత మీరు వారిని కనుగొనగలుగుతారు. So, friends, what fruit have you? కావున ప్రియులారా, మీరు ఎటువంటి ఒక ఫలముగా ఉంటున్నారు? We must pray that grace may turn the barren fig tree into a good fruit-bearing tree. చూడండి, ఫలించినటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలములు కలిగినటువంటి అంజూరపు చెట్టుగా మారేటట్లు మనం ప్రార్థన చేయాలి. And before I close, I would like to mention one more thing about this point. The gospel is a heaven ascending water. ముగించడానికి మునుపు ఒక విషయాన్ని మీకు చెప్పాలంటున్నాను. సువార్త అనేది పరలోకము నుంచి దిగి వచ్చేటువంటి ఒక నీరండి. You know, there is a rule of this kind in hydrostatics. చూడండి, హైడ్రోస్టాటిక్స్ అనేటువంటి ఒక విషయం ఉన్నది. The hydrostatics is a branch of physics that deals with the characteristics of fluids. ఈ ద్రవాల యొక్క స్థితులను కనిపెట్టేటువంటిదే ఈ హైడ్రోస్టాటిక్స్ అనేటువంటి విషయం ఫిజిక్స్. And one principle in this is that water will rise to its own level. అందులో ఒక నియమం ఏంటంటే నీరు మరి తన స్థానమునకు తాను మరలా పెరగగలుగుతుంది. Water will rise as high as its source. నీరు తనకు మరి తన శక్తిని బట్టి తాను ఎక్కువగా పెరగగలుగుతుందండి. Now the grace of God will rise as high as its source. దేవుని యొక్క కృప కూడా అదే విధముగానే మరి ఎక్కువగా అది పెరగగలిగినది. If you and I have grace that began with us, మీలో నాలో దేవుని కృప అనేది కలగటం ప్రారంభించింది it అనుకోండి, will never get higher than we are. మనము మరి ఏనాడు కూడా వెళ్ళినటువంటి ఆ ఉన్నతమైన స్థానం మనం వెళ్ళగలుగుతాం. If you have grace that the pastor gave you when you were baptized, మీరు బాప్తిసం పొందినప్పుడు ఆ పాస్టర్ గారి ద్వారా మీకు ఒక కృప అనుగ్రహించబడింది అనుకోండి, it will never get higher than the pastor. మీరు ఆ పాస్టర్ గారి కంటే ఎక్కువగా మీరు వెళ్ళలేరు. But if you get the true grace of God, కానీ మీరు నిజమైన దేవుని యొక్క కృపను పొందగలిగారంటే, grace that descends from heaven, పరలోకము నుంచి వచ్చేటువంటి ఆ కృపను పొందగలిగితే it will take you as high as the throne of grace from which it came. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కృపాసనము దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలుగుతుందండి. The rivers go to the sea because they originally came from the sea. నదులు అన్నీ కూడా సముద్రంలోకి వెళుతున్నాయి, ఎందుకంటే అవన్నీ సముద్రంలో నుంచి వచ్చినవే. The sun makes it ascend in clouds that it might descend in rains. చూడండి, మరి సూర్యుడు ఆ మేఘములలో మనకు కనిపించినా కానీ వర్షాకాలంలో అది మరుగైపోతున్నది. All the rivers of grace in us shall flow into the sea from where they came. ఈ దేశంలో ఉన్నటువంటి నదులు అన్నీ కూడా అవి ఎక్కడి నుంచి ప్రారంభమైనవో ఆ చోటుకే వెళుతూ ఉన్నాయండి. The rivers of grace came from the bottomless, shoreless sea of everlasting love. దేవుని యొక్క కృప అనేది మరి ఏ ఒక అడుగు లోతు మరి లెక్కించినటువంటి ఆ చోటు నుంచి మనకు కలిగేదండి. Friends, I am supposing now that you really want this living water. ప్రియులారా, నేను మీకేం చెప్తున్నానంటే మీకు ఈ యొక్క జీవజలము అనేది కావాలి. If you say, sir,
give me this water. If you ask him, మీరు కానీ దేవుని చూసి ఈ జీవజలమును నాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, if you ask, you will have it. మీరు అడిగితే మీరు దాన్ని I'll పొందుకోగలుగుతారు. tell you why I think you will have it. మీరు మరి ఎందుకు అని అడిగారంటే మీరు దాన్ని పొందుకోగలుగుతారు. Who would not give water? నీళ్ళని ఇవ్వని వారు ఎవరున్నారండి? It is the very commonest of gifts. ఇది మనకు అనుగ్రహించబడే వారిలో సహజమైన వస్తువు. Even in some places, with all the value that is attached to water, the Savior mentions that as one of the most ordinary acts of kindness is to give a cup of water. చూడండి, మరి మన యొక్క పనుల్లో చాలా సహజంగా దీనత్వముతో చేయగలిగినది ఒక గిన్నె నీళ్లు ఇవ్వటము అనేది. Whosoever shall give to drink unto one of these little ones a cup of cold water only in the name of a disciple, verily I say unto you, he shall in no wise lose his reward. మరి ఒక గిన్నెడు నీళ్లు ఇచ్చిన వాళ్ళు దానికి తగిన మేలును పొందటంలో వారు ఖచ్చితంగా తప్పిపోరని చెప్తున్నాడు. In Isaiah chapter 41 verse 18, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, when the poor and needy seek water, and there is none, and their tongue faileth for thirst, I the Lord will hear them. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు. God says, I will open rivers in high places and fountains in the midst of the valleys. I will make the wilderness a pool of water and the dry land springs of water. దేవుడు ఏం చెప్తున్నాడు? మరి ఆ ఉన్నతమైన స్థలములలో ఆ యొక్క జీవ జలములను నేను కలిగించదనని చెప్తున్నాడు. Friends, God still cares for us today. ప్రియులారా, దేవుడు ఈ రోజు కూడా మన మీద ఆయన అక్కర కలిగి ఉన్నాడండి. God wants to help us with all our needs. మన యొక్క అవసరతలన్నీ కూడా తీర్చాలనే దేవుడు In ఆశిస్తున్నాడు. Isaiah 49 verse 10 it says, He who has compassion on them will guide them and lead them beside springs of pure water. యెషయా గ్రంథము 49:10 ఏం చెప్తుంది? వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. Friends, be sure that you and your family have good, clean water and drink plenty of it every day. This will help keep your bodies strong and healthy like God wants you to be healthy. కావున ప్రియులారా, మీరు మీ కుటుంబపు వారు మంచి నీటిని తాగి బాగా ఆరోగ్యకరంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆసక్తి ఉన్నది. And ask every day, ask the Lord for the living water. కావున ప్రతిరోజు ఈ జీవ జలము కొరకు దేవుని దగ్గర మీరు అడగండి. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం Remember this program in your prayers. ఈ కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసి మనం చేస్తున్నాం. If possible, invite other friends to watch this program. వీలైతే మీ స్నేహితులను కూడా ఈ కార్యక్రమం వీక్షించడం కొరకు మీరు ఆహ్వానించండి. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.